వా ఇలా మన రేవంత్ అన్న కనిపించాడు. అబ్బో హే 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 హే. చైనా జపాన్తో పోటీ పడదాం. చప్పట్లు కొట్టరా. చైనా జపాన్తో పోటీ పడదాం. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దుదాం. కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్, అగ్రికల్చర్ రీజియన్లుగా డెవలప్మెంట్. బ్లూ అండ్ గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా నీటి వనరులు, అటవీ ప్రాంతాల పునరుద్ధరణ. తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్పై అధికారులకు సీఎం సూచన. చైనా జపాన్తో పోటీ పడదాం. చైనా జపాన్లలో బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. చైనా జపాన్లలో జితునా ఆబాది ఉతునా హక్ అని చెప్పి మాట్లాడరు. చైనాలో ఒకటే పార్టీ ఉంటుంది, 14 పార్టీలు ఉన్నాయి. సో మీకు పార్టీ దుంకే అవకాశం కూడా ఉండదు. జపాన్లో ఇట్లా చెత్త పడితే ఆడికి ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. మన దగ్గర ఇటు ముంగట చెత్త వేసిపోతాం. చైనా జపాన్, ఎస్పెషలీ జపాన్లో రేవంత్ అన్న ఫ్లడ్స్ చాలా తక్కువ వస్తాయి. ఫ్లడ్స్ చాలా ఆడ ఫ్లడ్ సిటీ, డ్రైన్ సిటీలు కడతారు. డ్రైన్ సిటీలు మనం ఉన్న డ్రైన్లు మూస్తున్నాం, చెరువులు బంద్ చేస్తున్నాం. ఇంకోటి ఏమన్నారు, $3 ట్రిలియన్ ఎకానమీ. ఎట్లా చేద్దాం? మీ సంక్షేమ పథకాలు ఆపితేనన్నా అట్లీస్ట్ ఒక, మీరే అన్నారు ఇన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నాయి నాకు అని. 3 ట్రిలియన్ సంక్షేమ పథకాలతోని, అది కూడా అడ్డమైన సంక్షేమ పథకాలతో ఎట్లా చేస్తారు? విజిబిలిటీ మీకు మాట్లాడేటప్పుడు గోల్ ఉండి మాట్లాడడం, సపోర్ట్లు కొట్టినాం. ఎట్లా చేస్తాము అని అనగానే ఈ 2 చేతులు దగ్గరికి రావు. అంతే, సపోర్ట్ వస్తలేదనంటే గట్లనే ఉన్నాం మళ్ళీ మీ మాట. ఇప్పుడు నేను అర్బన్, సెమీ అర్బన్, రూరల్, అగ్రికల్చర్ రీజన్లుగా డెవలప్మెంట్ ఓకే. బ్లూ అండ్ గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా నీటి వనరులు, అటవీ ప్రాంతాల. నల్లమల్ల పోతది బనకచెర్ల అనంటే పల్లెత్తు మాట మీ నోట్లకేం రాలే. మీరు అటవీ శాఖని ఏడికని కాపాడతారు? 19 లక్షల ఎకరాల అటవీ శాఖ భూమి తెలంగాణలో గాయబ్. అదేదో క్రీమ్ రాయంగానే పోయిందే అని అంటారు చూడు, అట్లా పోయింది. అది ఎడపోయిందంటే ఓడి తెలియదు అన్న. 19 లక్షల ఎకరాలు పోనీ అన్న, పోనీ. మృగవాణి 200 ఎకరాల భూమి, అటవీ శాఖ భూమి ఎరాటా అని రాసేస్తాడు. ఫీల్డ్ సెటిల్మెంట్ ఆఫీసర్ లేందే రాసేస్తాడు. అట్లెట్లా? మళ్ళీ మీరు అటవీ శాఖ అని అన్నప్పుడు మళ్ళీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు మీకు యాద రాలేదా? ఆడ నెమలులు, జింకలు మాకు కంప్లైంట్ రాసినాయి, కళలు వచ్చినాయి, మా ఇంటికాడ ధర్నాలు చేసినాయి. నేను అందుకే మాట్లాడాల్సి వచ్చింది. మాకు రేవంత్ అని ఇల్లు చూపెట్టుమని అన్నాడు. నేను మాట్లాడతా, మా అన్న నా మాట వింటాడు, ఆగుర్రి అని అన్న. అప్పుడు గుర్తురాలే. ఇవాళ అటవీ శాఖని కాపాడదామని చెప్పి రేవంత్ అన్నకు కలవడ్డది. ఇంకొకటి ఏమన్నారబ్బా, తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్పై అధికారులకు సీఎం సూచన. తీసుకున్నాం సూచన, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ ఎట్లా చేస్తారని అనేదే ఆలోచన. అంతే కదా ఫ్రెండ్స్.